హలో మమ్మీ ఏం చేస్తున్నావు? సున్నుండలు చేస్తున్నాను మే. సున్నుండలు చేస్తున్నావా? అవును ఈడు ఊరికి పోతాడన్నాడు, ఎందుకు పోలేదు? నువ్వు బోర్డు ఉన్నప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఈయన ఎందుకు రానిచ్చినావు ఇంట్లోకి? మీ అమ్మ చేసే సున్నుండలు తీసేసుకోవడానికా ఇంకా ఉండా ఇంట్లో ఊరికి పోకుండా? ఎట్ట మాట్లాడుతుందా చూడు అన్నయ్య, ఇంట్లోకి ఎందుకు రానిచ్చినావంట? ఏంద్ర కూలా అన్న చెల్లెలికి ఈ రోజు వాగిపోతుందట్టే. మా తమ్ముళ్ళు ఏమన్నా అన్నారంటే సున్నుండలు ఇప్పుడు మీ తమ్ముళ్ళకే? అవును మే, మా తమ్ముళ్ళకి ఇష్టం అనే చేస్తున్నాను. మేలాచమ్మా ఎంత ధైర్యంగా చెప్తున్నాక మా తమ్ముళ్ళకే సున్నుండలు అనే తగ్గి పట్టిన ఆదేస్తాను అబ్బా. ఏమే మే అప్ప మీ ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండా. మేము బాగున్నా మా అక్క చేసిన సున్నుండలు తినేసే పోతాము. అక్క బాగా చేస్తాను నాన్న సున్నుండలా. సున్నుండలు తినేసిపోతారా? సున్నుండలు బాగున్నాయా? రే నా బట్టలారా, ఇంట్లో నుంచి మీరు ఇప్పుడు బాగుపోతే పొరకట్ట ఇరిగిపోతుంది. తిరిగిపోతున్నా బట్టలారా, తాగిపోతున్నా బట్టలా. అయ్యో దానికి అడిగించుకుంటావు. ఆ సున్నుండలో నేను చేసి పెడతా, ఇంటికి బా. సున్నుండలు బలి చేస్తుంది మా అక్క. నేను ఊరికి అట్టనేలేయ్యా, మెక్క చేసి సున్నుండు తినేసే పోదామా? మా అమ్మ చేసిన సున్నుండలు నీకు కూడా కావాలా? వస్తే కిలానే చూస్తే ఒరే దొంగన బట్ట ఇన్ని తిడుతున్నా గానీ సిగ్గులేదు కదరా మీక? మా ఇంటి మీద పడి ఎందుకు ఏడేస్తారా? ఒకటే అనుకుంటే నా సౌతు కూడా తయారైంది కదా. నన్నేమన్నాను, నా భార్యని ఏమన్నా అన్నావు అనుకో. ఏమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? బావా సున్నుండలు తినేసిపోదాం బావా. అవునన్నా ఈ రోజు మనం సున్నుండలు తినేసే పోవాలన్నా ఈ రోజా. ఏంద్రా మీరా సున్నుండల కోసం యుద్ధం చేస్తున్నారు మీరా? మా ఇంటి మీద అంత కరువులో ఉండారేంద్రా? మీరు ఇంకా చేపేడున్నారంటే ఆ సున్నుండలో తూ అని ఎంగిలి మూసేస్తా. అయినా పర్వాలేదు. కారు మోస్తున్న బట్టలారా, ఇలా నా సౌతే అయ్యే వరకు బయట వెళ్ళిపోండి మీరు.